హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైబ్రిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సార్తో మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే కావ్యశ్రీ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మా యొక్క ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నప్పుడు గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కనండి, కామెంట్ కూడా చేయండి. దానివల్ల మీ లైఫ్ లో మీ గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది. నేను ఎప్పటికీ అంటాను కదా, గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో నాకు ఎప్పుడో 2015లో స్టార్ట్ అయింది. ఇది ఇంకా బాగా ముందుకెళ్ళిపోతుంది. అలాగే మీకు కూడా స్టార్ట్ అవుతుంది. రాస్తూ రాస్తూ వింటుంటే ఏదైనా ఒక పదాన్ని 2000 సార్లు అన్నాం అనుకోండి, యాక్టివేషన్ అయిపోతుంది. ఇంకా అందుకని కామెంట్ రూపంలో గోల్డెన్ టైం స్టార్ట్ అందుకోసం అనమంటున్నాను. నేను చూడు ప్రతి వీడియో గోల్డెన్ టైం స్టార్ట్ అని అంటాను కదా. అంటే నెలలో ఒక 30 వీడియోలు చేస్తున్నాను అనుకోండి, అది మీరు ఒక 2000 మంది చూసారు అదే పదాన్ని. అంటే 2000 మంది ఆ పదాన్ని వింటున్నారు కదా, అది 2000 సార్లు అయిపోతుంది. అందుకని నాకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. మీరేమో కామెంట్ చేయమంటే ఏదో అరిగిపోయినట్టు కరిగిపోయినట్టు డబ్బులు, మీకు డబ్బులు ఏమవుతాయి దానికి? కామెంట్ ఆ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ లైక్ చేయండి అంతే. అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి చక్కగా. అందరికి మీకు నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. తర్వాత ప్రతి నిత్యం కూడా మన అగ్నిహోత్రం జరుగుతుంది కదా, అప్పుడు లైవ్ లో కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని ఇంత సార్లు వీలైతే 46 సార్లు రాయమంటారు రోజు. అది కూడా చేయండి, ఓకేనా? సో ఈ రోజు మనము ఉగాది నుంచి మనం రాశుల గురించి తెలుసుకుంటాం. నేను న్యూమరాలజీని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆస్ట్రాలజీ గురించి ఎక్కువ డిస్కస్ చేయం, కానీ చాలా మంది నాకు ఫోన్ చేసి మా రాశి అంటారు అనమాట. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక కాల్ వస్తుంది. అందుకోసం వీళ్ళకి ఈ రాశుల గురించి చేస్తున్నాను. బాగా నచ్చితే ప్రతి నెలలో కూడా చేస్తాం, నచ్చకపోతే నేను బంద్ చేస్తాను, మళ్ళీ న్యూమరాలజీ చెప్పేసుకుంటాం. న్యూమరాలజీ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ 12 రాశులు అయిపోయినట్టు మళ్ళీ న్యూమరాలజీ వీడియోస్ వస్తుంటాయి. సో ఈ నెల 28వ తారీఖు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంది. తర్వాత పామిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలంటే ఒకే డేట్ లో చాలా మంది పుడతారు. ఒకే డేట్ లో కవలలు కూడా పుడతారు. ఒక 5-6 మంది పుట్టచ్చు. ఒకే నక్షత్రంలో చాలా మంది పుడతారు. కానీ జాతకాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఉండవు. ఎడమ చేతి వేరే ఉంటుంది, కుడి చేతి వేరే ఉంటుంది. అందుకోసమే పామిస్ట్రీ నేర్చుకోవాలి. చాలా క్లారిటీగా మీ జీవితానికి ఇది ఒక గూగుల్ మ్యాప్ గా ఉంటుంది అన్నమాట. అందుకని పామిస్ట్రీ కోర్సు ఉన్నాయి, న్యూమరాలజీ కోర్సు ఉన్నాయి. న్యూమరాలజీ కోర్సు మనకు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆన్లైన్ లో జరుగుతుంది. 2 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు కానీ 1 నెలకు కానీ మళ్ళీ క్యాంప్ చేస్తాం. డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది, ఓకేనా? దానికి మన ప్రైస్ ఎంత ఉంది? ప్రైస్ ఇప్పుడు 1,59,999 ఇండియన్స్ కి, భారతీయులకి. మళ్ళీ అదే ఎన్ఆర్ఐస్ కి 1,99,999. 8 లక్షలు కడితే వాళ్ళకి లాభం అంటే గోల్డెన్ లాభం. వాళ్ళు నెలల్లో సంపాదించుకుంటున్నారు. అదే కొందరు అందరూ సంపాదించుకోవట్లేదు, వాళ్ళకి టాలెంట్ ఉండాలి కదా. టాలెంట్ ఉన్న వాళ్ళు 1 నెలలో సంపాదించుకుంటున్నారు, ఓకేనా? కొందరు వాళ్ళ ఫ్యామిలీ కోసం నేర్చుకుంటున్నారు. మొత్తం మీద అయితే దీని వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఇక ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ కాలేమో అని అనుకుంటున్నారు కదా, డౌట్ వస్తుంది కదా. ఖచ్చితంగా వాళ్ళ నేమ్ లో లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి. లక్కీ నేమ్ ఉంటుంది చాలా మందికి, న్యూమరాలజీ లక్కీ నేమ్ అంటారు. కానీ లక్కీ మొబైల్ నంబర్ లేకపోతే ఏటీఎం, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, పేపర్ అన్నిటికీ అదే కదా. పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని మొబైల్ నంబరే కదా. మంచి మొబైల్ నంబర్ లేకపోతే మీకు ఏమి ఫలితాలు రావు, ఓకేనా? మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. నేను వచ్చిన తర్వాతనే మొబైల్ నంబర్కి అంత డిమాండ్ ఏర్పడింది నా వల్లనే, ఓకేనా? మీరేం తిట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియక దాన్ని చులకన చేశారు మొబైల్ నంబర్ని. ఇప్పుడు తెలిసిన తర్వాత చాలా లక్షల్లోకి వెళ్తుంది, ఓకేనా? లక్కీ మొబైల్ నంబర్ అనేది చాలా అవసరం. మీకు మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ మనం సంప్రదిస్తే లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తాను. ఎందుకంటే ఈ విషయం తీసుకొచ్చింది నేను తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా. ఈ సబ్జెక్టుకు ఎక్కువ అవగాహన ఉంది కూడా నేనే, అనుభవించింది కూడా నేనే, బెనిఫిట్ అయింది కూడా నేనే. అందుకని మీరు కూడా బెనిఫిట్ పొందాలి కదా. లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి. ఎవరు చెప్పింది వినద్దు, నేను చెప్పిందే శాస్త్రం. ఎందుకంటే నా నుంచి వీళ్ళందరూ నేర్చుకున్నారు. కొందరు నా శిష్యులు కావచ్చు, కొందరు నా యూట్యూబ్ లో వీడియో చూసి నేర్చుకోవచ్చు. కానీ ఏదైనా ఒరిజినల్ కదా, జిరాక్స్. సో అది మాత్రం తెలుసుకోండి. ఇక నెక్స్ట్ మనకి లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రయాణంలో మీ ఇంట్లో అందరూ వెళ్తుంటారు కదా, చాలా సురక్షితంగా వెళ్ళాలి, హ్యాపీ జర్నీ కావాలి. తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోండి. ఎందుకు గాడి కష్టం చేస్తుంటాం మనం, అయినా డబ్బులు ఉండవు అంటే మీ అకౌంట్ నెంబర్ లో రాంగ్ ఉంది, అది మంచిగా ఇస్తారు. మీరు నేరుగా మా దగ్గరకు వచ్చేసిన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మేము చాలా తక్కువగా, అంటే
ఇండస్ ఇండ్ బ్యాంక్ లో ఒక 20,000కి అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీరు కూడా ఓపెన్ చేశారు చేశాను. మొన్న 20,000 పెట్టి. Student bank. సో అంటే అన్ని ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి, కావ్యశ్రీకి. తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంది, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంది. దానివల్ల వాళ్ళు అందరూ తెలిసిపోతుంది Yes, రిజల్ట్. మంచి రిజల్ట్స్ వస్తాయని. ఫస్ట్ లో అయితే నిజంగానే ఆ అమ్మాయి నమ్మలేదు, టీచర్ కదా, స్కూల్ టీచర్ కదా, నమ్మలేదు. తర్వాత దీన్ని నమ్మి దాన్ని ఫాలో చేస్తూ ఉంటే రిజల్ట్స్ వాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం ఇప్పుడు 100% ఇప్పుడు కూడా నమ్మదు. 50% అంటే ఇలా చేస్తే ఇలా వస్తుంది. మెసేజ్ వస్తాయి కదా. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంది, అవును. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంది, బెస్ట్ మ్యారేజ్ చేసుకుంది, నేమ్ కరెక్షన్ చేసుకుంది. ఇంకేముంది, అన్నీ అయిపోయినాయి కదా అక్కడ. సో అన్నీ అయిపోయినాయి ఇక్కడ. సో ఒక కార్ రావాల్సింది, ఇంకా వస్తుంది త్వరలోనే. అదే ఇంకా విశ్వం నుంచి అలా వస్తుంది అనమాట. లక్కీ వెహికల్ నెంబర్ తీసుకుంటుంది, అయిపోయింది ఇక 5. సో అందుకోసం మీరు కూడా ఇవన్నీ తీసుకొని మీ జీవితంలో కూడా చక్కగా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా బెస్ట్ మ్యారేజ్ అక్టోబర్ 1 కానీ 10 కానీ 19 కానీ మనకి ఎప్పుడు ఎక్కువ మంది ఉంటే అప్పుడు చేసుకోమన్నమాట. అది ఫాలో అవుతుంది. ఇంకా దానికోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం స్టిక్కర్స్ గురించి. సింహరాశి దానికన్నా ముందు స్టిక్కర్స్. స్టిక్కర్స్ ఇది 19 నెంబరు. ఏంటంటే మ్యాజిక్ బాటిల్ పైన పెట్టుకోవాలి 19 నెంబర్కి ఇది, ఓకేనా. తర్వాత 15 నెంబర్ వచ్చేసి కింద పెట్టాలి, ఇది కింద స్టిక్ చేయాలి. చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది అష్టలక్ష్మి యంత్రం లాగా, సూర్య యంత్రం లాగా మ్యాజిక్ బాటిల్ కి ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ మిస్ అయితే కదా దానికి ఉపయోగపడుతుంది. ఇది మ్యాజిక్, నిజంగానే మ్యాజిక్ చేస్తుంది. మీకు కారు కావన్నా, ఇల్లు కావన్నా, పెళ్లి కావన్నా, పిల్లలు పుట్టన్నా, కిడ్నీ స్టోన్సా, గాల్ బ్లాడర్ స్టోన్సా, ఏని జబ్బు, ఆరోగ్యం, ఐశ్వర్యం, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, స్పిరిచువల్ అన్ని సర్వం అమృత కలశం అన్నమాట. ఇక ఈ 46 అనేది మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి ఇట్లా ఇంతకి. కానీ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి. లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నా 46 పెట్టుకోవాలి. డబల్ దమాక. నెక్స్ట్ 15 క్యాష్ ఫ్లో ఉంటుంది అనమాట. బీరువా కానీ క్యాష్ కౌంటర్ కానీ పెట్టుకోవచ్చు. చాలా పవర్ఫుల్ గా ముందుకెళ్తారు. సో 19 అనేది ఎనీ డైరెక్షన్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ, ఏ డైరెక్షన్ లో మెయిన్ డోర్ ఉన్నప్పుడు ఆ మెయిన్ డోర్ కి పెడితే భార్యాభర్తలు బాగుంటారు, చక్కగా జీవితంలో అభివృద్ధి చెందుతారు అనమాట. దాంట్లో సందేహం లేదు, నో డౌట్. ఎందుకంటే కరోనా అనేది ప్రపంచాన్ని ఆగం చేసిందా లేదా. అలానే ఈ నంబర్ మీకు ఉంటుంది, మీకు ఒక శ్రీరామ రక్ష. ఇది లక్షల కోట్ల మంది ఫాలో చేస్తున్నారు మిత్రమా. ఈ రోజు రేడియం స్టిక్కర్స్ సంబంధించిన వాళ్ళు కూడా నా వాయిస్ ని పెట్టి వీడియోలు అమ్ముకుంటున్నారు. ఈ స్టిక్కర్స్ అంత పాపులర్ అయిపోయింది. దీన్ని ఏది తేలికగా తీసుకోకండి. నేను ఇది వాడి నేను లక్షాధికారిని కొడిసినట్టు అయినా ఏదో సింపుల్ గా చెప్పేస్తున్నాడు కదా నేను ఫీజు కట్టలే అనుకోకండి. ఇది చాలా పవర్ఫుల్ ఈ నంబర్స్ అన్ని. ఓకే, ఈ గ్రీన్ 19 అనేది ఓన్లీ ఉత్తరం. చాలా అద్భుతం జరుగుతుంది. నేను ఇవన్నీ ప్రయోగాలు చేసి చెప్తున్నాను. ఇప్పుడు 19 రెడ్ కలర్ పెట్టాను, నాకు మామూలుగా వేలల్లో లక్షల్లో వచ్చింది. 19 గ్రీన్ కలర్ పెట్టాను అంటే ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేది కాదు. ఇది ఉత్తరం డైరెక్షన్ ఉన్నప్పుడే పెట్టాలి. ఇది గ్రీన్ కలర్. ఏ డైరెక్షన్ దొరికితే ఆ డైరెక్షన్ కి 9 గ్రీన్ పెట్టద్దు. ఉత్తరం, నార్త్ డైరెక్షన్. ఇప్పుడు మా థర్డ్ ఫ్లోర్ లో మా ఇల్లు నార్త్ డైరెక్షన్ ఉంది కదా. ఇప్పుడు నార్త్ డైరెక్షన్ లో మా ఇల్లు ఉంది, మా పక్కన ఇంకోళ్ళు ఉంది. వాళ్ళు కూడా ముందు రెడ్డే పెట్టారు, కానీ వాళ్ళకు గ్రీన్ 19 ఇచ్చారు. మా ముందు ఉన్నది వాళ్ళు దక్షిణము, వాళ్ళకి రెడ్ 19. అలా ఇది తెలుసుకోవాలి. ఇది మీ ఇష్టం చేయడం కాదు. 41 అనేది లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి తప్పకుండా. హ్యాపీ జర్నీ చేయాలి కదా. కానీ మీరు వెహికల్ ఆల్రెడీ తీసేసుకున్నారు, మరి ఎట్లా ఇక లక్కీ వెహికల్ నెంబర్ కష్టం కదా. అప్పుడు రెమెడీ ఇక ఒక కామన్ సెన్స్ లేదు న్యూమరాలజిస్ట్ కొందరికి. ఈ స్టిక్కర్లు పెట్టుకుంటే అయిపోయింది కదా బాబు. నేను చెప్పిన తర్వాత స్టిక్కర్ల గిరాకి బోల్డ్ అంత పెరిగిపోయింది లక్షల కోట్లలో. నువ్వు చెప్పలేదు ఎందుకు మరి? నీ కామన్ సెన్స్ లేదా? ఇవి నంబర్స్ కావా? నంబర్సే న్యూమరాలజీ నంబర్స్ కదా. ఈ మధ్య కాలంలో స్టిక్కర్లు చెప్తారు, న్యూమరాలజీ అంటే ఏం చెప్తారు? నంబర్ల గురించి చెప్పకపోతే ఏం గురించి చెప్తారా? ఇంకా నంబర్ల గురించి చెప్పేది న్యూమరాలజీ కదా. అందుకోసం మీకు నేను చెప్పాను. వాళ్ళు నాకేం పీజీని అవసరం లేదు కదా. ఒక 7 మందిని రక్షించింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు ఈ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల నా హెవీ వెహికల్ లారీ ఒక బెంగళూరులో ఒక కార్ గుర్తుండే 7 మంది చనిపోతుండే, అక్కడికి పోయి ఆగిపోయింది. చాలా థ్యాంక్ గాడ్ 41 నెంబర్ గురించి చెప్పినందుకు అని నాకు ఫోన్ చేసి చెప్పారు కదా. ఇప్పుడు ఏదో సుత్తో ఏదో సొల్లు కబర కావచ్చు. 7 మంది ప్రాణం రక్షించబడింది కదా. ఎందుకు నమ్మవు నువ్వు? నీ ఫీలింగ్ ఏంటంటే నేను ఫస్ట్ చెప్పలేదని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఏదో కొత్తగా అనుకో మరి. ఓకేనా? చాలా ఫీల్ కాకు. పేద న్యూమరాలజీ పేరు ముఖ్యం కాకుండా జనాలకు ఉపయోగపడేది చెప్పు. ఓకేనా? రైట్. ఈ విధంగా ఇక 46 అంటే బ్రహ్మాండమైంది. ఇది మొత్తం
ఈ బ్రహ్మాండంలో, ఈ ప్రపంచంలో, న్యూమరాలజీ చరిత్రలో 46 గురించి బాగా ఎక్కువ చెప్పింది. 46ని ఎక్కువగా ఉపయోగించేది నేనే. ఎందుకంటే నా పేరు 46, నా మొబైల్ నెంబర్ 46, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 46, నా ఓటరు ఎపిక్ నెంబర్ అంటారు కదా, అది కూడా 46. ఇప్పుడు ఓటర్ ఎపిక్ నెంబర్ నా చేతిలో ఉంటుందా? వాళ్ళు ఇచ్చేసారుగా. సో అది నా బ్యాంక్ అకౌంట్ కూడా ఫస్ట్ 2002లో హెచ్డిఎఫ్సి చేసేటప్పుడు ఇచ్చారు వాళ్ళు. అది నా చేతిలో లేదు. వాళ్ళు మా మేడం కూడా జీరో అకౌంట్ మోడీ సార్ రిలీజ్ చేశారు కదా 2014లో. అప్పుడు 46 నేను ఎంత ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, అది నన్ను అంత నిలబెడుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 46కి ఏమున్నా తెలుసా? మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బేజస్, రామోజీరావు, యోగి ఆదిత్యనాథ్, ఇప్పుడు చార్మినార్ ఇప్పుడు మనకి ఎంపీగా నిలబడుతున్నారు కదా ఇక్కడ తెలంగాణలో, మాధవలత, కుమార్ ఆంటీ, వీళ్ళంతా సడన్ గా డెవలప్ కాలే. వాళ్ళలో 46 నెంబర్ ఉంది. చాలా మంది సీఎంలకు, పిఎంలకు, ప్రెసిడెంట్లకు వాళ్ళ పేర్లలో 46 నెంబర్ ఉంది. ఇది నేను గమనించా. అమ్మ బాబోయ్, ఇది బ్రహ్మాస్త్రం. మీకు ఎక్కడైతే బాగా సమస్యలు ఉందో పేద 46 ఉపయోగించండి, చాలా అభివృద్ధి చెందుతారు. ఓకేనా? ఇవన్నీ కలిసి ఏంటి మరి ఎందుకు ఇస్తున్నాం మనము? 999 ఇస్తున్నాము. 1000 రూపీస్ అంటాం కానీ 999కి ఇస్తాం. ఇది ఓన్లీ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి. కొరియర్ సర్వీస్ లేదు, మా దగ్గర స్టాఫ్ లేదు కాబట్టి నేను ఇవ్వమాట్లేదు. రైట్, ఇవన్నీ ఇప్పటిదాకా నేను చాటమాడతాం అనుకోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాజిక్ బాటిల్ రోజు 5-6 సార్లు తాగండి నీళ్ళు. 1/2 లీటర్ అంటే 5 లీటర్. మీకు ఆఫీస్ టైం 10 నుంచి 5 వరకు కాల్ చేయండి. దాని తర్వాత వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి. ఓకే, మా సమాచారం అందించాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తాం. అమ్మా ఇంకంతా చెప్పి అంటే కొత్త వాళ్ళ కోసమయ్యా, కొత్తగా మా వీడియోలు చూస్తారు కదా, వాళ్ళకి అర్థం కావాలి కదా. సో వాళ్ళ కోసం చెప్పాము. పాత వాళ్ళకి ఇప్పుడు ఇది మీకు, ఇది అందరికి. సో సింహరాశి గురించి మనం ఉగాది నుంచి అన్ని రాశుల గురించి తెలుసుకుంటున్నాం కదా. మీరు న్యూమరాలజిస్ట్ కదా. ఒక ఆయన కామెంట్ చేశారు, మీరు న్యూమరాలజిస్ట్ కదా, ఆ అక్షరాల గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, అరే తల్లి గురించి చెప్పుకుంటే పిల్ల ఏంటిదే బాబు. న్యూమరాలజీ అనేది పిల్ల, ఆస్ట్రాలజీ అనేది తల్లి. అందుకని అక్కడి నుంచే వచ్చాయి ఇవన్నీ కూడా. సో అందుకని ఉగాది నుంచి ఎప్పుడైనా నేను ఇట్లా చెప్తూ ఉంటాను. చాలా మంది అడిగారు కాబట్టి వీడియో చేస్తున్నాను. ఇక నెక్స్ట్ 2024 రాశి ఫలాలలో సింహరాశి ఒక పాట ఉంది. సింహరాశిలో పుట్టిన అమ్మాయి అనేది ఒక పాట ఉంటుంది. చాలా సింహరాశిలో ఎవరు పుట్టినా చాలా తేజస్సుగా ఉంటుంది. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడు నంబర్ 1 కదా. అందుకని దాని పేరే సింహరాశి అని పెట్టారు. రాజు అనేది ఇప్పుడు అడవికి రాజు ఎవరు అంటే సింహమే. అలానే ఈ రాశి అన్నింటిలో కూడా నంబర్ 1 గా ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు కర్కాటక రాశి చెప్పాం కదా, అది 2 చంద్రుడు అన్నమాట. 2 తర్వాత మీరు 1 సింహరాశి. సింహరాశిలో పుట్టినందుకు మీరు అదృష్టవంతులు. ఫస్ట్ పాయింట్. ఏ సంవత్సరం ఏ జాతకం ఉన్నారు పక్కన పెట్టండి, సింహరాశిలో మీరు పుట్టారు కాబట్టి నంబర్ 1 గా ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. మీరు ఈ సంవత్సరం బాగా లేకపోవచ్చు, అది వేరు, కానీ ఎప్పుడైనా సింహరాశి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం సింహరాశిలో ఉన్న వాళ్ళు మఘ నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు. ఎందుకంటే మా పాప కూడా పుబ్బా నక్షత్రంలో పుట్టింది. అమ్మాయి 10 ప్రపంచకాలు చేసింది, 5వ తరగతి గౌరవ డాక్టర్ ఉంది, 1వ తరగతిలోనే నెలకు 5,500 శాలరీ తీసుకొచ్చింది. అంటే సింహరాశిలో ఎవరైనా పుట్టారంటే చాలా డెవలప్ అవుతారు. ఓకేనా? తర్వాత ఉత్తర 1 పాదం. ఇవన్నీ మాకు ఏమేమి తెలియదు, మా నక్షత్రాలు లేవు అంటే మీ అక్షరాలు చూసుకోండి. మా అనే పేరుతో వచ్చింది అనుకోండి, మాధవిలత అయిపోయింది, సింహరాశి కదా, అలా అనుకోవచ్చు. ఓకేనా? తర్వాత మీ మిత్ర అనే పేరు ఉంటుంది కదా ఏదో, ఇది. తర్వాత ము, మే, ఈ విధంగా ఏదైతే పేర్లు మీకు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మగా నక్షత్రం సంబంధించిన రాశి. మో, తా, టీ, టూలు కూడా మనకు సింహరాశి. టే కూడా మనకి సింహరాశి. ఈ విధంగా మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళు అంటే సింహరాశి వాళ్ళకి 2024లో ఆదాయం ఎంత వచ్చిందమ్మా? 2 ఉంది. అంటే 2 రూపాయలు సంపాదిస్తే వీళ్ళు ఖర్చు చేసేది ఏంటంటే వ్యయం 14. అమ్మో బోళ్ళంత ఖర్చు కదా. మరి ఖర్చు ఈ సంవత్సరం అంటే బాగా ఇల్లు, కారు, బంగ్లాలు, జ్యువెలరీ కొంటారేమో బాగా. పెళ్లి ఖర్చులు, ఇల్లు ఖర్చులు అన్ని అప్పులు చేస్తుంటారు, ఖర్చు చేస్తుంటారు. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది కావచ్చు. సో అదే విధంగా రాజ్య పూజ్యం అంటే ఇద్దరు పొగుడుతారు, ఇద్దరు అవమానిస్తారు, అంత బ్యాలెన్స్ గా ఉంది. సో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈసారి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి గురువు ఏప్రిల్ 20వ తారీఖు వరకు 9వ ఇంట్లో ఉంటాడు, తర్వాత 10వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. శని సంవత్సరం అంతా సప్తమంలో ఉంటాడు. ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే మీ భార్య ఆరోగ్యం, మీ ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్యాలు, అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు, మీ భార్య కావచ్చు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు
ఈ సింహరాశి వాళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా తీసుకోండి. ప్రాణాయామ, యోగాలు, ఆయుర్వేదాన్ని మంచిగా మెడికల్ కేర్ తీసుకోండి. ఓకేనా? తర్వాత మీకు ఈ సంవత్సరం అన్ని కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే ఉంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు అన్ని ప్రమోషన్లు వచ్చే ఉంది, గృహాలు తీసుకునేది ఉంది, గృహయోగం ఉంది, వివాహం కాని వాళ్ళకు వివాహం జరిగేది ఉంది. ఓకేనా? తర్వాత వాహనం తీసుకునేది, నూతన వాహనము, తర్వాత గృహం, కొత్త గృహము అంటే మీరు ఫ్లాట్ తీసుకోవచ్చు, లేదా ఇల్లు కట్టవచ్చు, గృహప్రవేశం కూడా చేయొచ్చు. వివాహం కాని వాళ్ళకు వివాహం అయ్యే అవకాశం ఉంది. తర్వాత సంతానం లేని వాళ్ళకు సంతానం అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? వివాహం ఎంత 5 సంవత్సరాలు అయిందయ్యా, 10 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకా మాకు పిల్లలు పుట్టలేదంటే మీ దగ్గర మీ రిపోర్ట్స్లలో భార్య భర్తల్లో ఎలాంటి లోపం లేకున్నా మీ మ్యారేజ్ డేట్లో ఏదో లోపం ఉంది నాకు తెలిసి, అనుకోని లేట్ అయింది. ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. అందుకని బెస్ట్ మ్యారేజ్ చేసుకోమంటున్నాను అందుకోసం వాళ్ళందరినీ. సో ఇదొకటి. తర్వాత మీకు బంధుమిత్రులతో మనస్పర్ధాలు వస్తాయి. ఆఫీసులో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, అన్నదమ్ముల్లో కావచ్చు, మన ఈవెన్ భారత మనస్పర్ధాలు వస్తే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఈ సంవత్సరం ఏంటంటే క్రోధి నామ సంవత్సరం అనేది క్రోధం అవుతుందని కాదు. ఇక్కడ మీరు పేరు విలంబిన అంటే వేరే అనుకోండి, ప్లవన అంటే వేరే అని అలా కాదు. ఇక్కడ రక్తాక్షర రక్తమగా ఇక్కడ ఏ వారం ఏర్పడుతుందో దాన్ని బట్టే ప్రవర్తన ఉంటుంది. ఈ ఉగాది ఏ వారం ఏర్పడింది? మంగళవారం. ఏ తారీఖు ఏర్పడింది? 9వ తారీఖు. అంటే 9 అంటే అగ్రెసివ్, రెడ్ అనమాట. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఏమని తన కోపమే తన శత్రువు అన్నారు. కోపం తగ్గించుకోవాలి. నేను కూడా చాలా కోపం తగ్గించుకుంటున్నా డబ్బులు వచ్చాయి. నవ్వుతూ ఉంటేనే డబ్బులు వస్తున్నాయి, మంచిగా ఆనందంగా ఉంటాయి. సో ఇవన్నీ గమనించండి చక్కగా. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం ఖర్చులు ఎక్కువ ఉంటాయంటే మీరు వెహికల్ కొనొచ్చు, గృహప్రవేశం చేయొచ్చు, వివాహం చేయొచ్చు. దానివల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారన్న సందేహం లేదు. తప్పకుండా సింహరాశి వాళ్ళు సూర్య ఆరాధన చేయాలి. సూర్య ఆరాధన చేస్తే మంచిది. నిత్యాగ్నిహోత్రంలో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. గోల్డెన్ డాన్స్ స్టార్ అందరూ వినండి, నవ్వుతుండండి. హ్యాపీ భారత్, హ్యాపీ రాల్, ఓం 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 అప్పుడప్పుడు సింహరాశి లాగా లైట్ కూడా అలా ఆగుతుంది, ఏమనుకోవద్దు. ఓకేనా? రైట్ రైట్.